వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అక్క చెల్లెలు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ముగ్గురు గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నయ్యారు. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు 4 కుమార్తెలు, ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన 3 కుమార్తెలు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో వికట జీవులుగా మారడంతో ఆ కుటుంబం బంధువులు శోకసంద్రలో మునిగిపోయారు. మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనుకునేలోపు వాళ్ళంతా తిరిగి రాని లోకాలకు చేరారు. తాండూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సును మీర్జాగూడ వద్ద అతివేగంగా కంకర లోడుతో వదులుతున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. తెల్లవారుజాము కావడంతో కొందరు ప్రయాణికులు నిద్రపోతూ ప్రశాంతంగా ప్రయాణం సాగుతుందనుకున్న ఆ క్షణాలు భయంకరమైన విషాదంగా మారింది. మృత్యుఘోష ఆకాశాన్ని తాకింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న తాండూరు డిపో బస్సును అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో కంకరలో కూరుకుపోయి ప్రాణాల కోసం అల్లాడిన ప్రయాణికుల ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని విషాదమయం చేశాయి. మరొక వైపు ఆదివారం సాయంత్రం రాజస్థాన్లోని ఫలోడిరో లారీ ట్రావెలర్ ఢీకొని 18 మంది మృతి చెందిన ఘటన మరొక ముందే తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ప్రయాణిస్తున్న తాండూరు డిపో బస్సును అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం దాటికి బస్సులో ఉన్న టిప్పర్ కంకరలో పలువురు కూరుకుపోయారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మీర్జాగూడ దగ్గర టర్నింగ్ పాయింట్ లోని టిప్పర్ మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని పలువురు ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సహాయక చర్యలో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది. ఆయనను కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం బాధాకరమని అన్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మంత్రులు, ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చేవెళ్ల హైదరాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సహాయక చర్యల కోసం జేసీబీలను ఉపయోగించి కంకర్ను తొలగిస్తున్నారు. క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తమను వదిలి వెళ్ళిపోతున్నారంటూ కూడా వాళ్ళు తమతో పాటు వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. మా వాళ్ళు లేరు అంటూ కూడా వాళ్ళంతా కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా తమతో ఉన్నారు, ఇప్పుడు లేరు అని చెప్పేసి తెలియదు. రంగారెడ్డి జిల్లాలో ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. టిప్పర్ బస్సును ఢీకొట్టిన దాటికి లారీలోని కంకర బస్సులోకి చేరి ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ బీజాపూర్ హైవేపై చేవెళ్ల హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి పోలీసులు ట్రాఫిక్ ని మళ్లిస్తున్నారు. ఎట్లా జరిగింది ఆ దేవునికి ఎరకాప నా బిడ్డ ఏడా దొరుకుతుంది. నేను ఎవరి మీద క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తమను వదిలి వెళ్ళిపోతున్నారంటూ కూడా వాళ్ళు చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోనికి ప్రయాణికులపై పడింది. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం స్థానికులను కంటతడి పెట్టించింది. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొందరు నడుములోతు కంకరలో ఇరుక్కొని బయటకు రాలేకపోయారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్ లో బస్సు ఎక్కారు. అయితే ఆమెతో పాటు మరో 4 ఉపాధ్యాయులు అదే బస్సులో వెళ్లాల్సింది. కానీ వారు ఆలస్యంగా రావడంతో ప్రమాదానికి గురైన బస్సును అందుకోలేకపోయారు. వేరే బస్సులో బయలుదేరడంతో వారంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చాలా కష్టంగా పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకొచ్చాయి. టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే చేవెళ్ల దగ్గర జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో 19 మంది మాత్రం తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. రోడ్డుపై ఉన్న ఒక గుంత ఏదైతే ఉందో ఆ గుంతను తప్పించాలని చెప్పేసి డ్రైవర్ దాన్ని వస్తున్న వాహనాన్ని పక్కకు తప్పించాలనే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే 19 మంది ప్రాణాలను బలిగొందని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ మీర్జాపూర్ ఏదైతే ఖానాపూర్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర వంపు ఉంది, టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర ఒక గుంట కూడా ఉంది. ఆ గుంటను తప్పించాలని చెప్పేసి టిప్పర్ డ్రైవర్, హెవీ లోడ్తో వస్తున్న టిప్పర్ డ్రైవర్, అదేవిధంగా
మితిమీరిన వేగంతో కూడా వస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుపై ఒక్కసారిగా దూసుకొచ్చి మొత్తం దానిపై పడిపోవడం జరిగింది. అందులో ఉన్న ఏదైతే టిప్పర్లో ఉన్న కంకర మొత్తం కూడా బస్సులో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రమాదం జరిగి వాళ్ళు కిందకి దిగే అవకాశం ఉండేది, కానీ టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా మొత్తం దాంట్లో పడిపోవడంతో అంటే టిప్పర్లో ఫుల్ లోడ్తో ఉన్న కంకరంతా కూడా బస్సులో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతోనే ప్రాణాలు ఎక్కువగా పోయినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఓవర్ స్పీడ్తో వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా టర్నింగ్ ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్న గుంటను తప్పించాలని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో పోవాల్సిన డ్రైవర్ రైట్ సైడ్లోకి వచ్చేసి దాన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్లాల్సిన డ్రైవర్ మళ్ళీ కంట్రోల్ తప్పడంతో పూర్తిగా బస్ పైకి రావడం జరిగింది. డ్రైవర్ సైడ్ నుంచి పూర్తిగా మొత్తం కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో డ్రైవర్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత దాంట్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడిపోవడంతో బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంటే ఉన్న వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా కొంతమంది ఊపిరాడక దాంట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ 2 నిర్లక్ష్యాలు అయితే చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, అదేవిధంగా మితిమీరిన వేగం, అదేవిధంగా ఓవర్లోడ్, ఈ 3 ప్రధాన అంశాలతో ఈరోజు జరిగిన ప్రమాదంలో 19 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించేసి 19 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం మిన్నెట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అంటే ఒకే కుటుంబంలో 3 యువతులు కానీ, అదేవిధంగా ఒక కుటుంబంలో 2, మరొక కుటుంబంలో 2, ఇట్లా ప్రతి ఒక్కళ్ళని ఎవరిని కదిలించినా కూడా కన్నీటి గాథ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక తల్లి తన బిడ్డను తీసుకొని వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఆ బిడ్డ ఒడిలోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఏదైతే ఆ కంకరంతా లోపల పట్టడంతో వాళ్ళు బయటకు వచ్చేలేక మమ్మల్ని కాపాడండి అంటూ కూడా అక్కడ ఉన్నవారిని సహాయం కోసం వేడుకున్న పరిస్థితి కన్నీటి పర్యంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే చేవెళ్ళ రహదారి ఉందో, తాండూరు చేవెళ్ళ రహదారి ఏదైతే ఉందో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ప్రతి వారానికి దాదాపు 2 చొప్పున చనిపోతున్నారని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇది. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మొద్దు నిద్ర వేయట్లేదు అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు ఘటనలో కూడా అక్కడ ఉన్న గుండెను చెప్పండి. ప్రతిసారి ప్రతి ఏడాది కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఎలాంటి దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకోవట్లేదంటారు? ఇక్కడ ఏదైతే అప్పా జంక్షన్ నుంచి టువర్డ్స్ తాండూరు వెళ్లాల్సిన రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి విస్తరణ కోసం అని చెప్పేసి గతంలోనే 2022లో దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అయితే చేపట్టారు. ఈ రహదారి విస్తరణ 4 వరుసలుగా విస్తరించాలని చెప్పేసి టెండర్లు పిలిచారు. అయితే అక్కడ ఏదైతే రోడ్డు పక్కన ఉన్న వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించొద్దంటూ కూడా కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పిటిషన్ వేయడం జరిగింది. దాంతో ఆ పిటిషన్ వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి రోడ్డు విస్తరణ టెండర్ల పనులనే ఆగిపోయి దాంతో అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, రోడ్డు విస్తరణ ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే ట్రిబ్యునల్కి వెళ్ళిన స్టే ఏదైతే ఉందో ఆ స్టేని తొలగించడం జరిగింది. రోడ్డు పనులకు సంబంధించి పనులు ప్రారంభించినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో 19 మంది ప్రాణాలను అయితే బలిగొంది. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడా ఇదే ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంలోనే ప్రమాదాలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. ఏదైతే ఈరోజు ప్రమాదానికి గురైన బస్సు ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సులో దాదాపు 54 మంది ప్రయాణించాలి, కానీ దాంట్లో ఎక్కింది ఎంతమంది అంటే 72 మంది. ఆ 72 మంది అంటే ఓవర్లోడ్, బస్సు కూడా ఓవర్లోడ్తోనే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లోడ్ని కంట్రోల్ చేయడం కూడా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఆ లోపల ఉన్న కంకర మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని తొలగించడానికి ఎక్కువ సమయం పట్టింది. దీంతోనే ప్రాణాలు ఎక్కువగా పోయాయని చెప్పేసి మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. దీంతోనే బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది, డ్రైవర్తో సహా 18 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. చనిపోయారు. మొత్తంగా ఈ 19 మందికి సంబంధించి కొద్దిసేపు క్రితమే మొత్తం పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా బాడీలను అయితే అప్పగించారు. కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ అధికారులతో ఒక జూమ్ మీటింగ్ అయితే నిర్వహించారు. అందులో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే
బస్సులు కానీ అదేవిధంగా లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఏవైనా సరే ప్రతిరోజు కూడా తనిఖీలు నిర్వహించాల్సిందే. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం అంటే విధుల్లో నిర్లక్ష్యం వహించితే వారిపై చర్యలు తీసుకుంటాము. ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కొంత నిర్లక్ష్యం వల్ల జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ రోడ్డుపై గుంత ఉండటం అదేవిధంగా అక్కడ డివైడర్ లేకపోవడం ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఏదైతే ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అనేది తనిఖీ చేయాల్సిందే. వాటి ఫిట్నెస్ ఎలా ఉంది ఏంటి అని తనిఖీ చేయాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే బస్సులు కానీ లారీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతినిత్యం తనిఖీలు చేయాలి. ఒకవేళ నిబంధనలు పాటించిన వెహికల్స్ ఏవైతే ఉంటే వాటిపై ఇమీడియట్ గా కేసులు నమోదు చేయాలి. అవసరమైతే ఆ బండ్లను సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వాహనాలకు సంబంధించేసి ఇప్పటివరకు మొన్న కర్నూలు వద్ద జరిగిన ప్రమాదం కానీ ఈ రోజు జరిగిన ప్రమాదం కానీ ఇవన్నీ కూడా ప్రమాదాలు నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ అధికారులను హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రతినిత్యం కూడా అధికారులంతా కూడా రోడ్డుపై ఉండి తనిఖీలు నిర్వహించాల్సిందే. ఏదైతే హెవీ లోడ్తో వెళ్తున్నాయో అవి ఓవర్లోడ్తో వెళ్తే వాటిపై కేసులు పెట్టాలి. ఆ యాజమాన్యంపై కూడా శిక్షలు అంటే కేసులు పెట్టేసి వారిని కూడా శిక్షించాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కఠిన శిక్షణ అమలు చేస్తే కానీ ఈ నిర్లక్ష్యం వీడే అవకాశం లేదు. ప్రాణాలు కాపాడాలంటే నిర్లక్ష్యం వీడాలంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ థ్యాంక్ యూ రామ్ నరేష్.